నమస్కారం అండి. దిస్ ఇస్ #you. బాలకృష్ణ గారి అభిమానులందరూ నిన్న సాయంకాలం ఎంజాయ్ చేశారా లేదా ఫస్ట్ అది నాకు చెప్పండి. నిన్న మన ప్రీ రిలీజ్ ఈవెంట్ బాలకృష్ణ గారు జరిగిన దాంట్లో ఆల్రెడీ తమన్ గారు హెచ్చరించారు, జాగ్రత్త స్పీకర్లన్నీ జాగ్రత్త, ఈసారి ఎవడన్నా మనం అబ్జర్వ్ చేస్తే హారతి ఇచ్చేటప్పుడు మ్యూజిక్ ఉంటుందా, అలాగే ఈ సినిమా మొత్తం హారతి ఇచ్చినట్టే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత దద్దరిల్లబోతుందని అర్థం దీనికి. ఇదంతా కాకుండా బాలయ్య బాబు గారు యాజ్ యూజువల్ మనం చెప్పక్కర్లేదు, ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ అందరూ December 5th రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ ఒక్కళ్ళు ఎక్స్పెక్టేషన్స్ లో లేనే లేరు. ప్రతి ఒక్కళ్ళు ఈ హీరో ఆ హీరో అభిమానులు కాదు, ప్రతి ఒక్కళ్ళు అఖండ 2 ఎంత ఘన విజయం సాధించబోతుంది, ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది, అండ్ అది కాకుండా టీజర్స్ అండ్ ట్రైలర్స్ లో హైప్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ దాన్ని ఒక మోడరేట్ లెవెల్లో కూడా ఉంచట్లా. ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన మ్యాసివ్ తాండవం ఏదైతే ఉందో ఆ ట్రైలర్ నిమిషం పైన ఉంది, కానీ ఆ నిమిషం పైన చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది అఖండ 1 కంటే అఖండ 2 100 రెట్లు ఎక్కువగా ఉండబోతుందని. దీంట్లో యుద్ధం చాలా భారీగా ఉంటుందని కూడా మనకు అర్థమవుతుంది. ఫ్యామిలీ డ్రామా నడుపుతానే విపరీతమైన యుద్ధం, అంటే భారతదేశం మీద చేసే ఒక యుద్ధం గురించి, అది కాకుండా భారతదేశాన్ని కొట్టాలంటే అటు మూలాలను కొట్టాలి ముందు అని చెప్పి భగవద్గీత పైన చేయబెడుతున్న సన్నివేశంతో నిన్న మాసివ్ తాండవం స్టార్ట్ చేశారు. ఆ మాసివ్ తాండవంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే వేరే దేశస్తులు, అంటే నా ఎస్టిమేట్ ప్రకారం పాకిస్తాన్ ఇలాంటి వాళ్ళు మన దేశాన్ని కొట్టాలనుకుంటే మన హైందవ ధర్మాన్ని కొట్టడానికి, అంటే భగవద్గీతను చూపించారు, హైందవ ధర్మాన్ని కొట్టడం కోసం మూలాలు కదిలితే తప్ప భారతదేశాన్ని పూర్తిగా కొట్టలేము అని చెప్పిన ఒక నేపథ్యంలో నిన్న ట్రైలర్ స్టార్ట్ అయింది. వేర్ దేర్ ఇస్ బ్యాడ్ ప్యారలీ దేర్ ఇస్ గాడ్, బీ బ్రేవ్ అని బాలకృష్ణ గారి డైలాగ్ తో మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశాన్ని కొట్టాలంటే అక్కడున్న మూలాలను అడ్డం పెట్టుకుని కొట్టాలన్నప్పుడు ఇమ్మీడియట్ గా బాలకృష్ణ గారి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది డైలాగ్ తో. ఇదంతా కాకుండా బాలకృష్ణ గారు త్రిశూలం మనం ఏదైతే చూస్తున్నామో త్రిశూలం అంతా ఎప్పుడు బ్లడ్ తో తడిసి ఉంటుంది. నీళ్ళలో తీసే బాలయ్య గారు వేరు, త్రిశూలంలో తడిసున్న బాలకృష్ణ గారు వేరు. అఖండాలో మనం చూసుకుంటే యోధుల్లాగా వేసిన అఘోరాగా వేసిన బాలకృష్ణ గారు ఇక్కడ మనం చూస్తే లాంగ్ హెయిర్ లో కనిపిస్తారు, షార్ట్ హెయిర్ లో కనిపిస్తారు. అంటే ఏజ్ పెద్దగా అయిన కొద్ది స్టోరీ కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో మనం అబ్జర్వ్ చేస్తే లాంగ్ హెయిర్ లో బాలకృష్ణ గారు ఇంకా న్యాచురల్గా ఉన్నారు. అంటే అఖండ 1 కంటే అఖండ 2 అఘోరా రోల్లో బాలకృష్ణ గారు ఉన్న రియాలిటీ అసలు అన్మ్యాచ్డ్. ఇదంతా కాకుండా మనం అబ్జర్వ్ చేస్తే పాయింట్ బై పాయింట్ వెళ్తే త్రిశూలాన్ని జలంలో కింద మనం చూస్తే నీళ్ళల్లో తడుపుతారు. ఫస్ట్ ఎంట్రీ షాట్ అయితే త్రిశూలం రుద్రాక్షతో తిరుగుతా ఒక బ్లడ్ షెడ్ లో కనిపిస్తుంది. అంటే ఒక దేశాన్ని ఎవరైనా కొడదాము, భారతదేశం హైందవ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని కొడదాం, అటు మూలాలను అడ్డం పెట్టుకుని కొడదాం అన్నప్పుడు దాని గురించి పోరాడే యోధుల్లాగా బాలకృష్ణ గారిని నిన్న రిలీజ్ చేసిన మ్యాసివ్ తాండవంలో చూపించారు. ఇదంతా కాకుండా బాలకృష్ణ గారి డ్యూయల్ రోల్ మనకు అఖండాలో గుర్తుంది. సో ఫ్యామిలీ రోల్ వేస్తున్న బాలకృష్ణ గారికి ఆల్రెడీ కూతురు పెద్దగా అయినట్టు కనిపిస్తుంది. అక్కడ మనం నాన్న అని పలకరించే సన్నివేశం కూడా పెట్టారు. ఇదంతా కాకుండా ఒక వార్ జోన్, ఒక బ్లాస్ట్ జరిగినప్పుడు అగ్నికణాలు బయటకి ఇలా స్పిల్ అవుతున్నప్పుడు బాలకృష్ణ గారు కళ్ళల్లోకి పెట్టి దాని తర్వాత ఆయనకున్న సైవేక్యం హైలైట్ అయినట్టు, ఎన్లైటన్ అయినట్టు, స్పార్కిల్ అయినట్టు, బాలకృష్ణ గారి నుదుటి మీద ఉన్న తిలకం ఒకేసారి హైలైట్ అయినట్టు షాట్ లోకి తీసుకెళ్తారు. దిస్ మీన్స్ దేశం మీద యుద్ధం జరిగినప్పుడు అఘోరా బయటకు వచ్చి మన దేశం కోసం పోరాడతారు అని చెప్పి బాలకృష్ణ గారి రోల్లో కనిపించబోతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. ఇదంతా కాకుండా కంప్లీట్ వార్ జోన్ ప్యాకేజ్ కింద కనిపిస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ గా మనం అబ్జర్వ్ చేస్తే మంచు పర్వతాల పక్కన బాలకృష్ణ గారు నుంచోబెట్టి ప్రతి కొండలో తొండని పట్టుకుని తినే మీరెక్కడ, ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ అని బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ మాత్రం మంచు కొండల మధ్యలో బాలకృష్ణ గారు నుంచోబెట్టినప్పుడు కోల్డ్ వేవ్ బ్రీజ్ లోంచి ఆయన ఒంటిపైన రాసిన విభూతి ఏదైతే ఉందో ఆ గాలికి ఎగురుతున్న సన్నివేశం కూడా క్లియర్ గా చూపిస్తారు. ఒక గూస్ బంప్ మూమెంట్ బై అది మాత్రం చూస్తే. అండ్ బాలకృష్ణ గారిని లో యాంగిల్ నుంచి క్యాప్చర్ చేస్తారు. అగరో షాట్ మాత్రం ఆయన హెయిర్ ఎగురుతూ ఉంటుంది, చేతిలో త్రిశూలం ఉంటుంది, సాక్షాత్ పరమశివుడు అన్నట్టు ఉంటుంది అక్కడ మాత్రం. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ రోల్ ఎవరిని ఊహిద్దామన్నా వేయలేదు. శివ రోల్స్ చాలా మంది వేశారు, కానీ అఘోరాలో ఇంత పవర్ఫుల్ గా ఈక్వల్ టు లార్డ్ శివ కనిపించే కెపాసిటీ ఓన్లీ బాలకృష్ణ గారికి ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే త్రిశూలం పైన నంది చాలా ఎంఫటిక్ గా క్రియేట్ చేశారు. అండ్ ఇదంతా కాకుండా బాలకృష్ణ గారు గదవాడే సీన్ కూడా ఉంటుంది దీంట్లో ఆయుధంలో. వెనకమాల ఆంజనేయ స్వామి వారిని బ్యాక్ డ్రాప్ లో పైన మేఘాల మధ్యలో ఆంజనేయ స్వామి వారి ఫామ్ అయినట్టు కూడా చూపిస్తారు. అంటే దీంట్లో బాలకృష్ణ గారు ఆయుధం ఉట్టి శివుడి త్రిశూలమే కాదు, ఆఖరికి ఆంజనేయ స్వామి వారి గద కూడా ఉంటుంది. ఇంత బలంతో ఆయన దేశం కోసం పోరాడే ఒక యోధుడు, ఒక హైందవ ధర్మం కోసం నుంచుని ఒక యోధుడు, ఒక అఘోరాగా. ఇదంతా కాకుండా డ్యూయల్ రోల్ లో కనిపించే బాలకృష్ణ గారు తల్లి కోసం
ఎలా రెస్పాండ్ అవుతారు. భౌతికంగా అన్ని సంబంధాలు వదిలేసుకుని అఖండ 1లో ఉన్న బాలకృష్ణ గారు పార్ట్ 2లో వాళ్ళ తల్లి గారిని ఆల్మోస్ట్ డెత్ బెడ్ కింద చూపించారు ఒక ట్రైలర్లో మనకి. వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీ మ్యాన్గా ఎలా ఉంటారు, వాళ్ళ మదర్ ఆఖరి విషయం ఎలా కంక్లూడ్ చేస్తారనేది చాలా సస్పెన్స్ ఉంటుంది ఇంట్లో. ఇదంతా పక్కన పెడితే భయ ఒక సింపుల్ షాట్ ఉంటుంది. శుద్ర పూజలు చేసి ఒక బ్లాక్ మ్యాజిక్ చేసి ఒక నెగిటివ్ ఫోర్స్ని చూపిస్తా. ఆ క్యాండిడేట్ నా విలన్ని మాత్రం క్లియర్గా త్రిశూలాన్ని ఇక్కడి నుంచి కొడితే ఆ పర్సన్ త్రిశూలం నుంచి వెళ్ళి అవతల పడి వెనకమాల గుద్దుకుంటాడు. అప్పుడు కపాళాలన్నీ బయటకు వస్తాయి. ఏం సీన్ అది నిన్న ఉన్న మ్యాసివ్ తాండవంలో. ఇదంతా కాకుండా మళ్ళీ వస్తున్నాను, గద యూజ్ చేసిన షాట్లో మాత్రం బాలకృష్ణ గారి లో యాంగిల్లో చూపించారు. దుమ్ముతో పాటు ఆకులు లేస్తూ ఉంటాయి. ఆయనని లిటరలీ పైనున్న ఆంజనేయ స్వామి వారు ఇక్కడున్న బాలకృష్ణ గారు ఒకే రకంగా కనిపించేటట్టు షాట్ క్రియేట్ చేశారు. చాలా న్యాచురల్గా క్రియేట్ చేయగలిగారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రతి షాట్కి ఇంపాక్ట్ పెరిగిపోయేటట్టుంది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఉండాల్సిన ప్రతి ఎలిమెంట్, ఎస్ఎస్ తమన్ మ్యూజిక్లో ఇచ్చే గూస్ బంప్ మూమెంట్, అండ్ ఈ రోల్ ఈయన తప్ప, ఈయన చరిత్ర ఈయన తప్ప, ఇలాంటి చరిత్ర రాయాలంటే బాలకృష్ణ గారు తప్ప ఎవరూ రాయలేరన్న మూమెంట్ మనం అఖండ 2లో రియలైజ్ అవ్వబోతున్నాం. ఈ ట్రైలర్ ఇట్స్ జస్ట్ ఇనఫ్. 5వ తారీఖు రిలీజ్ అయ్యే అఖండ ఎంత ఘన విజయం సాధిస్తుంది అనే దానికి. ఈ ట్రైలర్కి రివ్యూ ఇచ్చేవాడు ఇప్పుడు దాకా పుట్టలేదు, ఇది ఫ్యాక్ట్. కంప్లీట్గా నిన్న రిలీజ్ చేసిన మ్యాసివ్ తాండవం మాత్రం ఉట్టి బాలకృష్ణ గారికి ఇచ్చిన మంగళహారతి. దీని గురించి ఇంకొక ఆప్షన్ లేదు, ఇంకెవరి ఇంటర్వెన్షన్ లేదు. కంప్లీట్ డిస్ప్లే ఆఫ్ బాలకృష్ణస్ కెపాసిటీ. ఈయన మించి ఈ రోల్ ఎవరు చేయలేరు. ఎవరన్నా చేయగలుగుతారు ఈయన రోల్ అని అనుకున్నారు అనుకోండి, మీకంటే మూర్ఖులు ఇంకెవరు ఉండరు. దట్స్ ఇట్. ప్రపంచంలో ఈయన తప్ప ఈ రోలు చేస్తే ఎవరు నమ్మరు కూడా, ఈయననే నమ్ముతారు. సో మీరందరూ కూడా నిన్న మ్యాసివ్ తాండవం ఎలా ఉందో ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీరందరూ కూడా నాలాగే బాలకృష్ణ గారి అభిమాని అయితే జై బాలయ్య ఒకసారి వేసుకోండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.